నమస్కారం అందరికీ. బెంగళూరులోని బసవనగుడి ఏరియాలో ఉన్న ద బుల్ టెంపుల్ ఎంతమందికి తెలుసు? అలాగే బుల్ టెంపుల్కి పక్కలోనే ప్రత్యేక వినాయకుడి టెంపుల్ కూడా ఉంది. ఈ టెంపుల్ గురించి మీకు ఎవరికైనా తెలుసా? అసలు మీరు ఎప్పుడైనా చూసారా? ఒకవేళ చూసి ఉంటే వెంటనే కామెంట్ చేయండి. అండ్ అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. వెల్కమ్ టు మై ఛానల్. మీరు ముందుగా ఖచ్చితంగా ఈ ప్రత్యేక గణపతిని అయితే ఖచ్చితంగా దర్శించాలి. ప్రత్యేకత అని ఎందుకు అంటున్నానంటే, గణపతి యొక్క విగ్రహము 110 కేజీల వెన్నతో తయారు చేశారు. అలాగే ఇలా 4 ఏళ్ళకు ఒకసారి తయారు చేస్తారంట. 4వ సంవత్సరం ముగిచేసరికి ఆ స్టాచ్యూని, స్వామివారి విగ్రహాన్ని కట్ చేసేసి ఆ బటన్ని, వెన్నని అక్కడ భక్తులకి పనిచేస్తారంట. ఇంకొక విశేషం ఏంటంటే, ఈ 4 సంవత్సరాల కాలంలో ఆ బటర్ అనేది అస్సలు కరిగిపోతుంట. భక్తుల యొక్క నమ్మకాన్ని ఆ విఘ్నేశ్వరుడు కాపాడుతూ ఉన్నాడని దీనికి ఖచ్చితంగా నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మీరు ఫస్ట్ ఖచ్చితంగా ఈ విఘ్నేశ్వరుని ఖచ్చితంగా దర్శించండి ఒకవేళ వస్తే కనుక. ఆలయాన్ని నిర్మించడానికి చాలా బలమైన కారణం ఉందని చెప్పుకోవాలి. కర్ణాటక ప్రాంతంలో ఈ ఏరియాలో ఎక్కువగా గ్రౌండ్ నట్స్ని పండిస్తూ ఉంటారనమాట. ఈ రైతులందరూ కూడా ప్రతి ఒక్క రైతు కూడా ఆల్మోస్ట్ ఎక్కువ కూడా ఈ గ్రౌండ్ నట్ కల్టివేషన్ అనేది చాలా పెద్దగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ గ్రౌండ్ నట్స్ని చాలా పండించే క్రమంలో అక్కడికి ఫార్మర్స్ ఎవరైతే ఈ గ్రౌండ్ నట్స్ని పండిస్తున్నారో వీళ్ళ పంట పొలాల్ని ఒక నంది ఎప్పుడు కూడా పాడు చేస్తూ చాలా డ్యామేజ్ చేస్తూ ఈ పంట పొలాల్ని పాడు చేస్తూ ఉన్నదంట. వీళ్ళకి అర్థం కాక చాలా సంవత్సరాలు ఎందుకు ఇలా జరుగుతుందని. సో వాళ్ళ బిలీఫ్ ఏంటంటే, సరే ఈ నందీశ్వరుడే మనల్ని పంట పొలాలని చేస్తున్నాడు కాబట్టి ఆ నందీశ్వరుడికి ఒక ఆలయాన్ని నిర్మించాలని వాళ్ళందరూ కూడా అప్పట్లో బెంగళూరు సిటీని స్థాపించినటువంటి కెంపేగౌడ అనే రాజు అనుకోవచ్చు, ఆల్మోస్ట్ ఫౌండరు. వీళ్ళ సహాయంతో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అందరూ కలిసి ఈ ఆలయాన్ని అప్పుడు 1500 సంవత్సరంలో, అంటే 1500 ఆ సెంచరీలో ఈ ఆలయాన్ని కట్టించడం జరిగింది రాజు సహాయంతో. అలాగే ఈ ఆలయాన్ని నిర్మించిన తర్వాత ఆ నంది వాళ్ళ పంట పొలాల్ని పాడు చేయడం ఇలాంటివి ఆపేసిందంట. సో అందుకే ప్రతి రైతు కూడా ప్రతి సంవత్సరంలో ఒకసారి అలా నవంబర్, డిసెంబర్ ఆ టైంలో ఇక్కడ కల్టివేషన్ ఆల్మోస్ట్ గ్రౌండ్ నట్స్ ఎక్కువ పండిస్తున్నారు కాబట్టి రైతు పండించిన ప్రతి ఒక్క గ్రౌండ్ నట్, అంటే సైన్స్ ఫెయిర్ మీకు అందరికీ ఐడియానే ఉంటుంది కదా. సో సైన్స్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ అన్నింటినీ డిస్ప్లే చేస్తూ ఉంటారు. అలాగే ఆ రోజు రైతు తన పండించినటువంటి చెనక్కాయల్ని ఆ ఆలయం ముందు డిస్ప్లే చేస్తాడు. సో మీరు ఎవరైనా కావాలంటే కొనుక్కోవచ్చు. సో ఇది అప్పుడు జరిగిన కథ. దాని ఆధారంగానే ప్రతి సంవత్సరం వీళ్ళు ఇక్కడ ఈ పండుగనైతే ఖచ్చితంగా నిర్వహించడం జరుగుతుంది. ఆలయం మీరు చూసుకోవచ్చు. నందీశ్వరుడు చాలా పెద్ద నందీశ్వరుడు, ఇప్పటివరకు నేనైతే చూడలేదు. అలాగే నందీశ్వరుడు వెనక భాగంలో శివుడు కూడా ఉన్నాడు, అండ్ అది కూడా చూసాము. అండ్ ఇక్కడ ఒక పిల్లోడు వాళ్ళ అమ్మ పాపం దండం పెట్టడానికి నందీశ్వరుడికి నమస్కారం చేయమని చాలా ట్రై చేశాడు. కానీ ఒకసారి అలాగానే మళ్ళీ కంప్లీట్ అయితే చేసుకున్నాడు. సో ఇది చాలా బాగా అనిపించింది. ఫైనల్గా మా దర్శనం అయితే చాలా బాగా ఆనందంగా జరిగింది, చాలా బాగా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా ఖచ్చితంగా ఒకవేళ ఈ ఏరియాలో ఉంటే, బెంగళూరులో కనుక ఉంటే ఖచ్చితంగా ఈ ఆలయాన్ని డెఫినెట్గా విజిట్ చేయండి.